గోశాలలో జరుగుతున్న అఘాయిత్యాలపై భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక అవాక్కైన టీడీపీ వాళ్ళు వారం రోజుల తర్వాత తేరుకొని ఈ రోజు ఛాలెంజ్ విసురుతున్నారంట. ఏం ఛాలెంజ్ విసిరారంటే, కౌంట్ డౌన్ బిగిన్స్, వి ఛాలెంజ్ మిస్టర్ వైఎస్ జగన్ అండ్ మిస్టర్ భూమన కరుణాకర్ రెడ్డి టు షో అప్ అట్ తిరుమల on 17th and witness the state of the Goshala with their own eyes. కౌంట్ డౌన్ ప్రారంభం. వైఎస్ జగన్ కి భూమన కరుణాకర్ రెడ్డికి ఇదే మా ఛాలెంజ్. ఏప్రిల్ 17వ తేదీన తిరుమలకు రండి, గోశాలలో గోమాతలు ఎలా ఉన్నాయో మీ కల్లారా చూడండి అని చెప్పేసి స్టాప్ హర్టింగ్ హిందూస్ అంట. ఇందాక వీడియోలో చెప్పాను కదండి, ఇంకా మతాన్ని కులాన్ని ఎలా వాడుకోవాలో వీళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. సో ఛాలెంజ్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేసింది. మేము రెడీగా ఉన్నాం. భూమన కరుణాకర్ రెడ్డి గారు డబుల్ రెడీగా ఉన్నారు. వారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు, గౌరవనీయ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు చాలా ఆవేదనతోనూ ఆవేశంతోనూ మాకు ఛాలెంజ్ విసురుతూ రేపు గోవుల పరిస్థితి చూద్దామని అన్నారు. ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తూ ఖచ్చితంగా వస్తున్నాను. కాకపోతే శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ అజ్ఞానంతో తిరుమలకు రండి అని చెప్తున్నారు. తిరుమలలో రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదన్న సంగతి మీకు తెలిసి కూడా ఈ రకమైనటువంటి మాట వాడడం చాలా తప్పు. అందులోనూ ముఖ్యమైన విషయం, గోవులు చనిపోయినటువంటిది తిరుపతి గోశాలలో, తిరుమలలో కాదు అన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి మీరు ఈ రకంగా ఒక ట్వీట్ చేయడం అన్నది దాన్ని అజ్ఞానమని అనాలో, అద్భుతమైనటువంటి మీ మహా తెలివి అనుకోవాలో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దొరికిపోతారు దొంగలు, ఏం చేద్దామండి. పల్లా శ్రీనివాస్ గారు, నేను మీ ఛాలెంజ్ స్వీకరించి అక్కడికి వస్తున్నా. అట్లాగే అక్కడ ఉన్నటువంటి గోవుల్ని చూస్తే చనిపోయిన గోవులు రావు. నేను చనిపోయిన గోవులను గురించి చెప్పాను కనుక చనిపోయిన గోవుల సంఖ్యను వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. సాక్షాత్తు మీ ఈవో గారు 43 ఆవులు చనిపోయినాయని ప్రకటన కూడా చేసినారు అన్న సంగతిని ఈ సందర్భంగా మీకు గుర్తు కూడా చేస్తున్నా. మీ ఛాలెంజ్ను స్వీకరించి రేపు ఉదయం 10 గంటలకు తిరుపతి గోశాలలో కలుద్దాం. ప్రేమతో మీ భూమన కరుణాకర్ రెడ్డి అని చెప్పేసి ఛాలెంజ్ను స్వీకరించారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, చనిపోయాయని చెప్పిన వారం తరువాత ఈరోజు వచ్చేసి గోశాలను బాగా శుభ్రం చేసుకొని ఈరోజు వచ్చి చూద్దురండి అంటే చనిపోయిన ఆవులేమో అక్కడ ఉండవు. లిస్టు బయటికి తీయండి ఎన్ని ఆవులు చనిపోయాయో. స్వయంగా మీ టీటీడీ ఈవో చెప్పాడు 43 ఆవులు చనిపోయాయి. ఎందుకు చనిపోయాయి అన్నది దాని గురించి కూడా డిబేట్ పెడతాం. ఇదే విషయంపై సిపిఐ నారాయణ గారు అక్కడ సందర్శించిన తర్వాత వారు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వినండి. ఆవులు చనిపోయిన మాట వాస్తవమే, మేము వచ్చి చూశాము అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ నారాయణ గారు తెలిపారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకొని భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. కానీ కవర్ డ్రైవ్లు ఆడడం మానుకోండి. మీ ఛాలెంజ్కు మేము సిద్ధం, మా ఛాలెంజ్కు మీరు సిద్ధమా? మేము అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? 7 రోజులు వెయిట్ చేశారు కదా, దాక్కుని ఈరోజు బయటకు వచ్చేసి మేము ఛాలెంజ్కి రెడీ అని చెప్పేసి సిగ్గు లేకోకుండా అక్కడే ఓటమిని అంగీకరించారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు రండి అని? ఆ రోజు ఎందుకు పిలవలేదు? మీ ఈవో గారు 43 ఆవులు చనిపోయాయని ఎందుకు చెప్పారు? చంద్రబాబు నాయుడు ఒక ఆవు కూడా చనిపోలేదని ఎట్లా ప్రకటన చేశాడు? ఒక ఆవు చనిపోయినా నేను రాజీనామా చేస్తానని అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యే ఎలా చెప్పాడు? అంతా మోసం. ఈరోజు వచ్చేసి దొరికాము కదా అని చెప్పేసి కవర్ డ్రైవ్లు ఆడుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకున్నారా? అయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం. మా భూమన కరుణాకర్ రెడ్డి అన్న డబల్ సిద్ధం, గుర్తుపెట్టుకోండి.